తెలుగులో తొలి సంపూర్ణ రంగుల చిత్రం లవకుశ. గేవా కలర్లో ఈ సినిమా తయారైంది. తొలి పూర్తి రంగుల చిత్రంలో హీరోగా నటించిన ఘనత ఎన్టీఆర్దే. లవకుశ 1963 మార్చి 29న విడుదలైంది. అలాగే సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ తొలి రంగుల సినిమా దేశోద్ధారకులు. తెలుగులో రంగుల్లో భారీ బడ్జెట్తో తీసిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ చిత్ర నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు. ఈయన ఎన్టీఆర్ మేనమామ కుమారుడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తనయుడు మోహన కృష్ణకు తన కుమార్తెనిచ్చి వివాహం చేసి ఎన్టీఆర్కు వియ్యంకుడు కూడా అయ్యారు. అకాల మరణం పొంది కుటుంబ సభ్యులను విషాదంలో ముంచి వెళ్ళిన నటుడు తారక రత్న విశ్వేశ్వరరావు మనవడే. ఎన్టీఆర్ నటించిన కన్యాశుల్కం చిత్రంతో దర్శకుడు పి పుల్లయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు విశ్వేశ్వరరావు. తన రెండవ కుమార్తె శాంతి పేరుతో విశ్వశాంతి పిక్చర్స్ సంస్థను నెలకొల్పి మొదట అనువాద చిత్ర నిర్మాణం ప్రారంభించారు. వివిధ భాషల నుంచి 10 సినిమాలు తెలుగులోకి అనువదించారు. ఎన్టీఆర్తో ఒక అద్భుత జానపద సినిమా తీయాలన్న కోరికతో 1966లో కంచుకోట చిత్రం తీశారు. ఆ రోజుల్లోనే ఈ చిత్రం తీయడానికి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత తన బావ ఎన్టీఆర్తోనే చిత్ర నిర్మాణం కొనసాగించి నిలువు దోపిడి, పెత్తందారులు చిత్రాలు తీశారు. ఆ తర్వాత తీసిన సినిమా దేశోద్ధారకులు. విశ్వేశ్వరరావు స్వతహాగా కమ్యూనిజం భావజాలం కలిగిన వ్యక్తి. ఆనాటి కలుషిత రాజకీయాలపై కసి పెంచుకున్న విశ్వేశ్వరరావు తనలోని భావాలను అక్షరాల్లో పొదికి కథ సిద్ధం చేశారు. తన సంస్థకు పర్మనెంట్ హీరో బావ అయిన ఎన్టీఆర్కు ఈ కథ వినిపించారు. ఆయన ఆమోదం పొందారు. తమ సంస్థ పర్మనెంట్ డైరెక్టర్ సిఎస్ రావుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందారులు చిత్రాలకు మాటలు రాసిన మహారథికే మాటలు రాసే బాధ్యత అప్పగించారు. అయితే డిస్కషన్స్ సమయంలో విశ్వేశ్వరరావుకి మహారథికి పడేది కాదు. ఆయనతో అభిప్రాయ భేదాలు వచ్చి నేను రాయను అని మహారథి 1-2 సార్లు వెళ్ళిపోతే దర్శకుడు సిఎస్ రావు బ్రతిమాలి వెనక్కి తీసుకొచ్చేవారు. దేశోద్ధారకుల కథ చర్చల సమయంలో కూడా వారిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. ఈసారి సిఎస్ రావు చెప్పిన మహారథి వినలేదు. విశ్వేశ్వరరావుకు ఒళ్ళు మండి మోదుకూరు జాన్సన్స్తో మిగిలిన డైలాగులు రాయించి టైటిల్స్లో ఇద్దరి పేర్లు వేశారు. అంతవరకు విశ్వేశ్వరరావు బ్లాక్ అండ్ వైట్లోని సినిమాలు తీశారు. కానీ దేశోద్ధారకుల చిత్రాన్ని రంగుల్లో తీయాలని ముచ్చటపడ్డారు విశ్వేశ్వరరావు. ఆ రోజుల్లో ఈస్ట్మన్ కలర్లో సినిమా అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కలర్ ఫిల్మ్ ఎప్పటిలా ఓపెన్ మార్కెట్లో దొరికేది కాదు. పేరున్న సంస్థలు, ల్యాబ్లకు మాత్రమే కోటా రూపంలో కలర్ ఫిల్మ్ దొరికేది. అందుకే దర్శక నిర్మాత ప్రసాద్ ల్యాబ్ అధినేత ఎల్వి ప్రసాద్ ద్వారా కలర్ ఫిల్మ్ సంపాదించారు విశ్వేశ్వరరావు. దీప్తి ఇంటర్నేషనల్ పతాకంపై దేశోద్ధారకుల చిత్రం నిర్మించారు ఆయన. కలర్లో సినిమా తీస్తే సరిపోదుగా, అందుకు తగ్గట్టు సెట్స్, కాస్ట్యూమ్స్ కూడా కలర్ఫుల్గా ఉండాలి. ఆ విషయంలో విశ్వేశ్వరరావు రాజీ పడలేదు. ఎన్టీఆర్ దాదాపు 100 రకాల కాస్ట్యూమ్స్ ఈ సినిమాలో ధరించడం ఒక విశేషం. కేవలం ఒక పాట కోసం ఢిల్లీ నుంచి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి కాస్ట్యూమ్స్ తెప్పించి ఉపయోగించడం మరో విశేషం. ఎన్టీఆర్ నటించిన తొలి రంగుల రాజకీయ వ్యంగ్య చిత్రం దేశోద్ధారకులు. ఆయన పాత్ర, సినిమాను నడిపించిన కథనం చిత్రానికి ప్రత్యేకతలు. ఒకే పాత్ర 3 విభిన్న కోణాలలో కనిపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఆధునిక భావాలు కలిగిన గోపాలరావుగా, బ్రౌన్ దొరగా, చాకు భరోసాగా ఎన్టీఆర్ కనిపిస్తారు. విచిత్ర కుటుంబం చిత్రంలో చిక్కర్ మే రక్క అంటూ రౌడీ పాత్రలో కనిపించి అలరించారు ఎన్టీఆర్. ఆ పాత్రకు చాకు భరోసా పాత్ర ఎక్స్టెన్షన్ అని చెప్పాలి. పక్కా మాస్ పాత్రలో ఆయన అభిమానులను అలరించారు. అలాగే కళాభినేత్రి వాణిశ్రీ ఇందులో హీరోయిన్గా నటించారు. ఈ సినిమా కోసం వాణిశ్రీ వాడిన చీరలు, ఆమె అందం, అభినయం కూడా మహిళా ప్రేక్షకుల్ని అలరించాయి. స్వాగతంతో రాసు స్వాగతం పాటలో వాణిశ్రీ అభినయం మరువలేనిది. నాగభూషణం ఈ సినిమాలో విలన్గా నటించారు. హాస్యనటుడు పద్మనాభం దేశోద్ధారకుల చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయనపై చిత్రీకరించిన ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ప్రతిఘటన సినిమాలో వేలు పోషించిన పాత్రకు దేశోద్ధారకులలోని పద్మనాభం పాత్ర ప్రేరణ అని చెప్పాలి. బతికున్న వ్యక్తులకు కూడా విగ్రహాలు పెట్టించుకోవడం ఆనవాయితీగా ఉన్న రోజుల్లో ఆ విధానం మీద దాడి చేస్తూ నాటి సాంఘిక రుగ్మతలను చీల్చి చెండాడుతూ తీసిన సినిమా దేశోద్ధారకులు. మహారథి మోదుకూరు జాన్సన్ రాసిన డైలాగులు థియేటర్లో ఫిరంగి గుళ్ళలా పేలాయి. మామ మహదేవన్ స్వరపరిచిన అన్ని పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 25 లక్షల రూపాయల బడ్జెట్తో సినిమాలు తీసి ఆ రోజుల్లో భారీ బడ్జెట్తో 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేశోద్ధారకుల చిత్రం తీశారు విశ్వేశ్వరరావు. ఒక తెలుగు సినిమాను అంత భారీ బడ్జెట్లో తీయడమా అని విజయా సంస్థల్లో ఒకరైన
నాగిరెడ్డి నిర్మాత విశ్వేశ్వరరావును మందలించారు కూడా. అయినా వెనక్కి తగ్గకుండా భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు విశ్వేశ్వరరావు. అంత భారీ బడ్జెట్తో తీసిన సినిమాకు ఆదరణ ఎలా ఉంటుందా అని చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. మొదట మార్చి 5న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే సినిమా అప్పటికి సిద్ధం కాకపోవడంతో విడుదల వాయిదా వేశారు. కొత్త తరహా కథనాలతో మార్చి 29, 1973 విడుదలైన దేశోద్ధారకులు చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్తో బాక్స్ ఆఫీస్ కళకళలాడింది. ఈ సినిమా కంటే 15 రోజుల ముందు నట సామ్రాట్ అక్కినేని నటించిన బంగారు బాబు చిత్రం విడుదలయ్యింది. అందులోనూ వాణిశ్రీ కథానాయిక. బంగారు బాబు తొలి వారం 10 లక్షల రూపాయలు వసూలు చేసి ఒక రికార్డు నెలకొల్పింది. అయితే దేశోద్ధారకులు ఆ చిత్రాన్ని క్రాస్ చేసి మొదటి వారం 12 లక్షలు, 30 రోజులకు 30 లక్షలు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య జరిగిన పోటీని ఆసక్తిగా గమనించేవారు. దేశోద్ధారకుల చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, 12 కేంద్రాల్లో 100 రోజులు కలిపి 230 రోజులు ఆడింది. దేశోద్ధారకుల చిత్రం 1973 మార్చి 29న విడుదలైంది. దానికి 10 ఏళ్ల ముందు సరిగ్గా అదే రోజు విడుదలైన తొలి తెలుగు రంగుల చిత్రం లవకుశ విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. అలాగే 44 ఏళ్ల క్రితం మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి రాజకీయంగా కూడా సంచలనం సృష్టించారు. అలా ఎన్టీఆర్ జీవితంలో మార్చి 29వ తేదీ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.